ప్రజలు అలా చేశారో లేదో తర్వాత విషయం, కానీ దేశాన్ని మంచి మార్గంలో నడిపించవలసిన ఒకప్పుడు గొప్ప ప్రార్థనా పరుడు. జాగ్రత్తగా వినండి, ఎందుకు సావాసం చెయ్యొద్దు అని అంటున్నాడంటే, ఒకప్పుడు చాలా ప్రార్థనా పరుడు. ఒకప్పుడు అతను ప్రార్థన చేస్తే మేఘం దిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రార్థన చేస్తే సేవకులు సైతం నిలబడలేకపోయారు. ఒకప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చేసి, నాన్న నీకేం కావాలని అడిగాడు. ఒకప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అడిగిన వల్ల పొందుకున్న వ్యక్తి. ఒకప్పుడు అతను ప్రార్థన చేస్తే అతని ప్రార్థనా శక్తిని బట్టి దేవుడిచ్చిన అతనికి ఇచ్చిన కృపను బట్టి దేశాలు సైతం అతని దగ్గరకు వచ్చి సాష్టాంగ పడిపోయి, నీ దేవుడు గొప్పోడు, నీవు గొప్పోడు అంటున్నారు. ఇలాంటి చూడండి 10వ అధ్యాయంలో అది జరిగింది. దేవుడి కోసం సులోమాను కీర్తి కోసం విని దేశాల్లో ఉన్న ఆ రాణులు రాజులు ఎవరి దగ్గరికి వచ్చేస్తున్నారంట? ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారంట. అంతటి ప్రార్థనా పరుడు, అంత జ్ఞానవంతుడు, దేవుని అంత భయభక్తులు కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాకుండా మందిరాన్ని కట్టి ఇంచుమించు 2-3 పేజీలు ప్రార్థన చేసిన వ్యక్తి. మీరు చూసినట్లయితే ప్రార్థన చేసిన వ్యక్తి అండి. ఎంతో మందిరం కట్టిన తర్వాత ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రవ్వా, ఇదిగో ఈ మందిరంలో నీ కనుదృష్టి ఉంచవా? ఎవరైనా మరి ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ తప్పిపోతే, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతే, వారు తప్పు తెలుసుకొని మరలా మందిరంలోకి వస్తే, ఈ మందిరంలో అబ్బా తండ్రి నీకు మొరుపెడితే నీ కనుదృష్టి ఇక్కడ ఉంచవా? చెవియొగ్గి వారి ప్రార్థనలు ఆలకించవా? మరలా మంచి స్థితి వాళ్ళకి అనుగ్రహించవా? అంత మంచి ప్రార్థన చేసిన వ్యక్తి సైతం ఈ 11వ అధ్యాయంకి వస్తాడు. జాగ్రత్తగా వినండి, ఎందుకు సావాసం చేయొద్దు అన్నాడు. చాలామంది యోహాను మొదటి పత్రికలు అంటున్నాడు, మా సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనా చెప్పండి. ఇప్పుడు మన సావాసం ఎవరితో ఉండాలి? తండ్రితో ఆయన కుమారుడైన యేసుతోనే. అంతకు మించి మనకు సావాసం అధికంగా ఉండకూడదు. ఎప్పుడైతే తండ్రితో కుమారుడితో సావాసం చేస్తే అద్భుతకరంగా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు వారిని మార్చేశాడు. కాబట్టి సంఘానికి వస్తున్న వాళ్ళం కూడా అధికంగా ఎవరితో, అన్యులతోనే కాదు ఎవరితో అధికంగా మనం స్నేహం చేయకూడదు. ప్రైజులాడు అంటే ప్రైజులాడు, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు అస్తమానం వెళ్ళడం, మాట్లాడుకోవడం, లేకపోతే ఇతరుల కొరకు మాట్లాడుకోవడం, ఇలాంటి చేయడం కూడా మనకున్న ఆశీర్వాదాలు అన్నీ కూడా ఒకప్పుడు ఎంత మంచి ఆత్మీయస్థితి ఉన్న ఆత్మీయస్థితి నుంచి మనం కోల్పోతాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరితో సావాసం చేస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంతో క్లియర్ కట్గా చెప్తే 2 అధ్యాయాలకు పైగా ప్రార్థన చేసిన వ్యక్తి తను. మరలా చెప్తున్నాను, అతను ప్రార్థన చేస్తే చెప్పండి, ప్రార్థన ముగించే లోపల మేఘం దిగొచ్చేసిన, మహిమ దిగొచ్చేసిన, యాజకులు సైతం నింపబడిపోతున్నారు. మందిరాలు కట్టడానికి జ్ఞానం ఇచ్చాడు. తర్వాత రాజనగరం కట్టడానికి జ్ఞానం ఇచ్చాడు. అతని జ్ఞానం కొరకు, అతను కట్టిన మందిరం కొరకు, అతనికి ఉన్న ప్రతి వాటి కొరకు ప్రపంచ దేశాలు రాజులు సైతం ఆశ్చర్యపోయి, ఒకసారి చూడాలా రాజుని, ఒకసారి ఆ వ్యక్తిని చూడాలా, మందిరాన్ని చూడాలని యెరూషలేము దేశానికి వస్తున్నారు. ఇలాంటి వ్యక్తితో క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, సావాసం చేయొద్దు నాన్న. సొలొమోను ఎంతోమంది పడిపోయారు, జాగ్రత్త. అయితే చెప్పండి, తల్ల పైకెత్తిన వైపు చూడండి. అయితే మరియు అంటే ఇంకా ఏదో మ్యాటర్ ఉందని అర్థం. మరియు అంటే ఏదో మ్యాటర్ ఉందని అర్థం. కొంతమంది చూడండి, మాట్లాడాలనుకుంటున్నాను, సరే అని కొంతమంది అంటారు. నీతో మాట్లాడాలనగానే మంచిగా మాట్లాడిన వాళ్ళకి టెన్షన్, బీపీ రేజ్ అయిపోతుంటుంది. బాబా ఏం మాట్లాడతారు? రేపు పొద్దున్న నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు ఇంటికి రా అన్నావు అనుకోండి, ఈ రాత్రి అంతా తెల్లవారు నిద్రపోరాళ్ళు. అది మంచి సమాచారమే, కానీ నిద్రపోరు. ఆ టెన్షన్ అలా ఉంటుంది. మరియు అంటే ఇంకా ఏదో మ్యాటరు దాగుందని అర్థం. అయితే అంటే దాని వెనకాల ఏదో ఉందని. కానీ అయితే కానీ ఉన్నదంటే దాని వెనకాల ఏదో మనకుంది బాబు గూని అని అర్థం. చూడండి, అక్కడ అయితే రాజే చెప్పాలట అందరికీ. నానా అదిగో ఆ సిదోనోళ్ళు దేవతలను ఆరాధన చేస్తున్నారు కదా, మోయాబీలతోనూ, ఆ సిదోనీలతోనూ, ఏదోమీలతోనూ, అమోలీలతోనూ, ఇత్వీలతో అయ్యా ఎంత మాత్రం మీరు సావాసం చేయకూడదని ఈయన చెప్పాలి. వాళ్ళకి చెప్పవలసిన వ్యక్తే కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే, అయితే సొలొమోను రాజు ఫరో కుమార్తెను కాక ఫరో కుమార్తెను కాక ఆ స్త్రీల్లో అనేకులు. ఏ స్త్రీలు? ఆల్రెడీ ఇతనికి వివాహం అయింది, ఆల్రెడీ ఇతనికి భార్య ఉంది. ఎవరితో సావాసం చెయ్యొద్దు అన్నాడో, ఏకంగా సావాసం కాదండి, సావాసం కాదు, ఏదో హాయి బాయిని వదిలేయడం కాదు, సావాసం కాదు, ఫ్రెండ్షిప్ కాదు, ఏకంగా పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటికి తీసుకొస్తాడంట అయ్యగారు. ఎంతగా చేస్తున్నప్పటికీ కూడా యెహోవా దృష్టికి, చూడండి 6వ వచనంలో చూస్తే, యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన అది మొట్టమొదటిగా చేసుకుంటే ఏమైంది, మార్చేస్తాను నేను అనుకున్నాడు అయ్యగారు.
నేను గొప్ప ప్రార్థనా పరుడు కదా, నేను ప్రార్థన చేస్తే మేఘం దిగిపోయింది, యాజకులు సైతం నిలబడలేకపోయారు. అంత ప్రార్థనా పరుని ఏమైంది? సిదోనీలు మార్చలేనా? ఎదోమీలు మార్చలేనా? వీళ్ళందరూ మార్చేస్తాననుకుని పాపం ఏదో అయ్యగారు ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. వాళ్ళని ఈయన మార్చడం కాదు, కానీ ఎంత ప్రార్థనా పరుణ్ణి వాళ్ళందరూ కలిపి మార్చేసి అక్కడ తీసి దేవుడితో ఉండవలసిన వ్యక్తి విగ్రహారాధికుడిగా మారిపోయాడండి. వాటికి ధూపం వేస్తున్నాడు, వాటికి మందిరాలు కడుతున్నాడు, వాటికి బలులు అర్పిస్తున్నాడు. వాటిని అనుసరించి దేవుని అత్తుకొని అనుసరించి నడవలసిన వ్యక్తి వాటిని అనుసరించి అత్తుకొని నడుస్తున్నాడు. అందుకే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడట. చూడండి, చెడు నడత నడతడమే కాకుండా ఇంకేం చేస్తున్నాడు ఆయన? లేదు, తర్వాత సొలొమోను ఏం చేస్తున్నాడు? సొలొమోను అదే ఒకప్పుడు ఏం కట్టాడినా? చెప్పండి చెప్పండి అమ్మా, సీరియస్గా తీసుకున్నా వైపు చూడండి. ఒకప్పుడు ఏం కట్టాడినా? దేవుడు మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు ఏం కడుతున్నాడు? ఒకప్పుడేమో దేవుడు మందిరాలు కట్టిన వ్యక్తి, ఇప్పుడేం చేస్తున్నాడు? ఒకప్పుడేమో దేవుడితో సావాసం చేసిన వ్యక్తి, నీతిగా బ్రతికిన వ్యక్తి, యథార్థంగా బ్రతికిన వ్యక్తి. వాళ్ళ తండ్రి పిలిచి, నాన్న రాజ్యం ఏంటంటే, నాన్న ఇంత రాజ్యాన్ని ఆడడానికి, ఇన్ని ప్రజల్ని ఆడడానికి నాకు జ్ఞానం వద్దా అనుకుంటూ మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి కొన్ని రోజులు దేవుడి ఏర్పాట్లు ఉన్న స్థలానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసిన వ్యక్తి, ఇక్కడికి వచ్చేటప్పటికి మందిరాలు కట్టిన వ్యక్తి, ప్రార్థన చేసిన వ్యక్తి రోషం తెచ్చుకోవాలి. సొలొమోను సైతం విగ్రహారాధికుడిగా మార్చేసింది ఏది అని అంటే చెప్పండి చెప్పండి, ఏది? ఒక ప్రార్థనా పరుడు, లేకపోతే ఒక సంఘంలో పరిచయం చేసే వ్యక్తి, దేవుడు దృష్టిలో దేవుడికి ఒక అమూల్యమైన పాత్రగా నువ్వు వాడబడుతున్నావంటే ఖచ్చితంగా సైతానికన్నా ఎవరి మీద ఉంటుంది? నీ ద్వారా కొన్ని ఆత్మలు విడుదల పొందుతున్నాయి, నీ ద్వారా సంఘానికి మేలు జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నావు, మంచి వాక్యం అందించే వ్యక్తిగా, ఏదైనా సంఘానికి ఒక సపోర్ట్గా, ఒక పరిచారికుడిగా ఉన్నావంటే అపవాది దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీ మీదే. శత్రు దృష్టి లేదా అపవాది దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీ మీదే. ఫైనాన్షియల్గా సంఘానికి సపోర్ట్ చేస్తున్నాను, నీ మీదే అపవాది దృష్టి ఉంటుంది. ఒక మంచి ప్రార్థన సపోర్ట్ సంఘానికి నువ్వు అందిస్తున్నావు, నీ మీదే అపవాది దృష్టి ఉంటుంది. ఇంకా ఏదైనా మంచి పరిచారికుడిగా, పరిచారికురాలుగా ఉంటే ఖచ్చితంగా అపవాది ఏదో విధంగా నేను తప్పించడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రయత్నాల నుంచి తప్పించేది ఏదంటే, మనం ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని విని అమ్మో అదిగో అది నా దగ్గరకు వస్తుందంటే ఖచ్చితంగా వాటి అనుసారంగా నడుస్తే అది ఆ బలహీనత ద్వారా, ఆ మాటల ద్వారా ఇదిగో సంఘం నుంచి దేవుడి నుంచి నన్ను తప్పిస్తుందని జ్ఞానం కలిగి ప్రవర్తించగలిగితే మనం తప్పించబడతాం. ఇతను దేవుడికి ఉపయోగకరమైన వ్యక్తి, తండ్రి కంటే కూడా బలంగా ఉన్నాడు ఇతను. దేవుడికి ఉపయోగకరమైన వ్యక్తిని ఎలా తప్పించాలని సకల ప్రయత్నాలు చేసింది మొత్తం మీద ఎవరిని వారేసింది? అపవాది చాలా సులువుగా చిక్కులు పెడుద్ది. ఆదాము అవ్వ ప్రతిరోజు ఎవరితో నడిచేవారు? దేవుడితో నడిచేవారు. చక్కగా కుడివైపు ఎడవైపు కూర్చొని ఆ కుటుంబం అంతా దేవుడి మాట వింటూ ఉండేవారు. అలాంటి వారిలో సైతం వచ్చి దేవుడు స్వరం వినకుండా దేవుడికి దూరం అయిపోయేటట్టుగా చేసింది అపవాది స్వరం. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండే. నేను ప్రార్థనా పరుడు కదా, ప్రార్థనా పరురాలు కదా, నాకేమవుతుంది, నాకేమవుతుంది, నేను క్రైస్తురాలు కదా అంటే కుదరదు. సొలొమోను కంటే ప్రార్థనా పరులు ఏమీ కాదు. సొలొమోను చూసిన దర్శనాలు ఏమి మనం ఏమీ చూడలేదు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక వ్యభిచార పాపము దేవుడి దృష్టికి ఇతన్ని చూడండి చెడ్డవాడిగా తయారు చేస్తుందంట. ఎప్పుడైతే ఇతను చేశాడో ఇక్కడే అతని చెడ్డతనం అంతా కనపడుతుంది. 10 నుంచి 10వ అధ్యాయం వరకు అతను చాలా బాగా ఉన్నాడు. 10వ అధ్యాయం వరకు అతని సాక్ష్యము, అతని యొక్క మంచి కీర్తి అన్నీ కూడా చాలా బాగున్నాయి. 11కు వచ్చేటోడికి అతను పడిపోయిన తర్వాత ఆయన ఎన్ని పాపాలు చేస్తున్నాడంటే చూడండి. 1 కామాంధుడిగా మారిపోయాడు. 2వదిగా చూస్తే అనేక భార్యలు చేసుకోకూడదు కానీ చేసుకున్నాడు, కామాంధుడిగా మారిపోయాడు. తర్వాతగా చూస్తే ఇంకా అతని హృదయము దేవతల తట్టు ఎన్ని పొరపాట్లు కనపడుతున్నాయి చూడండి. చెప్పండి ఏంటి? తనకిచ్చిందంతా దేవుడు కోపం రగులుకొని తనకిచ్చిందంతా కోల్పోయాడు. ఎంతైతే ఇచ్చాడో సాక్ష్యాన్ని కోల్పోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు, గౌరవ మర్యాదలు కోల్పోయాడు. మొత్తం అంతా 0 స్టేజ్కి వచ్చేసాడు. దేని ద్వారా? చెయ్యొద్దు అన్న పని చేసి, స్నేహం చేయొద్దు అన్న వాళ్ళతో స్నేహం చేసి, వ్యభిచారుడై విగ్రహారాధన చేసి వారికి గుళ్ళు కట్టి
దేవుడు పిలిచిన దేవుడి దగ్గరికి రాకపోవడం ద్వారా దానికి ఇచ్చింది అంతా కోల్పోయాడు. సాక్ష్యాన్ని అన్నీ కోల్పోయాక అప్పుడు దాకా మంచి సాక్ష్యం వెళ్ళింది. ఇప్పటి నుంచి ఏ సాక్ష్యం వెళ్తుంది? సొలొమోన్ ఎవరో చెప్పండి. సొలొమోన్ రాజా ఒకప్పుడైతే బాగానే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎవరతనో అది అలా చేయడం ద్వారా, ఒకటి వ్యభిచారం, రెండు విగ్రహారాధన ద్వారా దేవుడికి అతని హృదయం దూరం అయిపోవడం ద్వారా అక్కడ జరిగింది ఏంటి? దేవుడు కోపం అతని పైకి వచ్చింది. అతనికి కలిగిందంతా ఇంచుమించుగా కోల్పోయాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసేవారిని కూడా తప్పిస్తుంది. కాబట్టి చాలా మెలకు కలిగి ఉండాలి. అందుకే సావాసంలో ఉండాలి. సంఘంగా సావాసంగా కలిసి మనం ప్రార్థన చేయాలి. ఒంటిగడ ఉంటబడికి శ్రమే కలుగుతుంది. ఎందుకు ఇన్ని ఉపవాస ప్రార్థనలు? ఎందుకు ప్రతిరోజు విజ్ఞాపనకి రండి అని చెప్తాం? మీకోసం, మీ కుటుంబాల కొరకు, సంఘం కొరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఏ సంఘ బిడ్డలు ఎక్కడ చెదిరిపోకూడదు, ఎక్కడ ఏ పాపంలో పడిపోకూడదు, ఎక్కడ ఏ దేవుడు కోపానికి, దేవుడు ఉగ్రతకి వారు లోను కాకూడదు. చెప్పండి, నేను ముగిస్తాను. అక్కడ జరిగింది ఏంటి? సొలొమోను దగ్గర చెప్పండి. ఆశీర్వదించబడ్డ వ్యక్తి సైతం ఏమైపోయాడు? పోయింది. మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి సైతం